కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకాయ మీకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ప్రభు, ఇంకా రావలసిన వారిని దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరి వచ్చేదాని కొరకు మీరే కృపనివ్వండి. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. మా అందరితో మీరు మాట్లాడుతురండి. వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచుట కొరకై మాకు మీ సహాయమును దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. శత్రుకరలన్నింటిని లయపరచండి. మీ ప్రజలు వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుటకు మీరే కార్యం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రభువును ఆరాధించేదానికి ముందుగా పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొరక్కగా. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో మొరక్కగా అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. మొరక్కుట అనే మాట ఈ వచనములో వ్రాయబడి ఉంది. మొరక్కుట అంటే ఆరాధన గుర్తుగా ఉన్నట్లు మనము గ్రహిస్తూ ఉంటున్నాం. మొరక్కుట అంటే ఆరాధించడం. పరిశుద్ధ గ్రంథములో కొంతమంది ప్రభువును మొక్కినట్లు మనము గమనించవచ్చు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి మొక్కుట అనే ఈ మాట రాయబడిన 4 సందర్భాలని మనము జ్ఞాపకం చేసుకుందాం. మొక్కుట అనే ఈ మాట రాయబడిన మనం చూడబోయే 4 సందర్భాల్లో మన ప్రభు ఎలాంటి వాడో మనకు తెలియజేయబడుతుంది. మనము మన ప్రభు ఎలాంటి వాడో గ్రహించి ఆయన్ని మనము ఆరాధించేవారముగా ఉండాలి. మొదటిగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనములో మొరక్కగా అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత జరిగిన సందర్భము వ్రాయబడి ఉంది. కొంతమంది స్త్రీలు సమాధి దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడనే సంగతిని శిష్యులతో చెప్పడానికి వెళుతూ ఉన్నట్లుగా ఈ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటున్నాం. దూత
ఆ స్త్రీలతో చెప్తూ వచ్చాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఈ సంగతిని శిష్యులతో మీరు చెప్పండి అని దూత వారికి తెలిపినట్లు మనం చూస్తున్నాం. మరి ఆ స్త్రీలు యేసు ప్రభు తిరిగి లేచాడు అనే సంగతిని శిష్యులతో చెప్పడానికి వారు వెళుతూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఎదుర్కొంటూ వచ్చాడు. ఎదుర్కొని మీకు శుభము అని వారితో చెప్పినట్లు మనము 9వ వచనంలో చూస్తూ ఉంటున్నాం. అప్పుడు ఆ స్త్రీలు ఏం చేస్తూ వచ్చారంటే ఆయన యొద్దకు వచ్చారు, ఆయన పాదాలు పట్టుకున్నారు, ఆయనకు మ్రొక్కారు. చూడండి, ప్రభు యొద్దకు వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువును మ్రొక్కినట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. వారు మ్రొక్కినటువంటి ప్రభువు ఎలాంటి వాడుగా ఉన్నాడో మనము ఇక్కడ గ్రహిస్తూ ఉంటున్నాం. ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే ఆయన తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. గమనించండి, యేసు ప్రభువారు అప్పటికే మరి సమాధిలో నుండి లేచినవాడుగా ఉన్నాడు, మరణాన్ని జయించిన వాడుగా ఉన్నాడు, మరణాన్ని గెలిచిన వాడుగా ఉన్నాడు, సమాధిని గెలిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. ఆ తిరిగి లేచినటువంటి ఆ ప్రభువును వారు ఆరాధిస్తూ వచ్చారు. తిరిగి లేచినట్టు ఆ ప్రభువును వారు మ్రొక్కిన వారుగా ఉన్నారు. ప్రియులారా, మొదటి సందర్భంలో మనం ఏం చూస్తున్నామంటే మన ప్రభువు మరి మరణాన్ని జయించి సమాధిలో నుండి లేచిన వాడుగా ఉన్నాడు అనే సంగతిని మనము చూస్తూ ఉంటున్నాం. ఆ ప్రభు తిరిగి లేచుట ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం ఏంది అంటే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి వచనం. రోమ 4వ అధ్యాయము చివరి వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులంగా తీర్చబట్టకై లేపబడెను. యేసు ప్రభువారు మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడిన వాడుగా ఉన్నాడు. మనము నీతిమంతులంగా తీర్చబట్ట కొరకై ఆయన లేపబడుతూ వచ్చాడు. గమనించండి, లోకంలో ఉన్న మానవులందరూ చేసిన అపరాధముల నిమిత్తం, పాపల నిమిత్తం, దోషముల నిమిత్తము యేసు ప్రభువారు మరి ఆ శిలువ మరణానికి అప్పగించబడుతూ వచ్చాడు. ఆ ప్రభువు మనుషులందరూ చేసిన అపరాధముల కొరకై గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, తన సొగసును స్వరూపాన్ని కోల్పోయాడు, చూడనొలని వానిగా చేయబడుతూ వచ్చాడు, తన రక్తమంతటిని చిందించి తన ప్రాణం అర్పించిన వాడుగా ఉన్నాడు. గమనించని ఈ త్యాగమంతా మనుషులందరూ చేసినటువంటి అపరాధముల నిమిత్తమే. ఆ ప్రభువు మరి ఇంత గొప్ప త్యాగం చేస్తూ వచ్చాడు. ఆయన అప్పగింపబడి ఏం చేశాడంటే మరి తిరిగి సమాధిలో నుంచి లేచిన వాడుగా ఉన్నాడు, లేపబడిన వాడుగా ఉన్నాడు. ఆయన ఎందుకు లేపబడుతూ వచ్చాడంటే నీతిమంతులుగా తీర్చడానికి, పాపులైన మనుషులను నీతిమంతులుగా తీర్చడానికి. ఎవరైతే మరి సిలువలో మరి బలైపోయినటువంటి యేసు ప్రభువుని నమ్మి పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభువుని అడుగుతారో ప్రభు ఏం చేస్తా అంటే వారి పాపాలన్నీ క్షమించి వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. నీతిమంతులుగా తీర్చబడిన వారు గమనించండి నిత్య జీవాన్ని పొందుతారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మత్తయి సువార్తలో 25వ అధ్యాయం చివరి వచనాల్లో చూస్తే నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు అని రాయబడింది. నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. గమనించండి, మరి ఎవరైతే సిలువలో బలైపోయి మరణించి సమాధి చేయబడి
తిరిగి లేచినటువంటి యేసు ప్రభువుని నమ్మి పాపాలు ఒప్పుకొని ఆ ప్రభువు ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారో వారు నిత్య జీవాన్ని పొందుతారు. నిత్య జీవం అంటే నిత్యము ప్రభువుతో ఉండే భాగ్యాన్ని వారు పొందుకుంటారు. గమనించండి, నీతిమంతులుగా తీర్చబడితే మరి ఈ గొప్ప భాగ్యం అనుగ్రహించబడుతుంది. పాపిగా ఉన్న ఒక వ్యక్తి నీతిమంతునికి ఎట్లా తీర్చబడుతున్నాడంటే, యేసు ప్రభువారు మరి ఆ ఘోరమైన సిలువకు అప్పగించబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడటం ద్వారా, యేసు ప్రభువారు సిలువకు అప్పగించబడకుండా, యేసు ప్రభువారు మరణించకుండా, యేసు ప్రభు తిరిగి లేవకుండా ఉన్నట్లయితే మరి పాపులుగా ఉన్న మనుషులు నీతిమంతులుగా తీర్చబడలేరు. ఆ ప్రభువు ఘోరమైన సిలువ మరణానికి అప్పగింపబడి సమాధి చేయబడి తిరిగి లేపబడుతూ వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవాన్ని పొందుతారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకా నీతిమంతులుగా తీర్చబడుకున్న పాపములో ఉన్నారో వారు ఇప్పుడైనా యేసు ప్రభువును అంగీకరించి నీతిమంతులుగా చేయబడి ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. నీతిమంతులుగా తీర్చబడకపోతే పాపులుగానే ఉంటే ఏం జరుగుతుంది అంటే, గమనించండి, మరి పాపులైన వారికి నిత్య శిక్ష ఉంది అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. నీతిమంతులుగా తీర్చబడిన వారు, నీతిమంతులు ఎవరైతే చేయబడకుండా ఉంటారో వారు నిత్య శిక్ష పొందుతారు. ఆ నిత్య శిక్ష తప్పించుకొని నిత్య జీవాన్ని పొందుకోవాలంటే యేసు ప్రభువును అంగీకరించి నీతిమంతులుగా తీర్చబడాలి. కాబట్టి ఇంకా ఎవరైతే ప్రభువును అంగీకరించకుండా ఉన్నారో వారు ఇప్పుడైనా ప్రభువును అంగీకరించి నీతిమంతులుగా చేయబడి ఆ ప్రభు ఇచ్చే ఆశీర్వాదం పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. ఇప్పటికే ప్రభువును అంగీకరించిన మన జీవితం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, మనం ప్రభువుని ఎరగక మునుపు పాపములో ఉన్నాం, అపరాధములు చేస్తూ వచ్చాం, మరి దోషములు చేసినటువంటి వారంగా ఉన్నాం. అయితే మన కొరకు ఘోరమైన శిలువ మరణానికి అప్పగించబడి మరి సమాధి చేయబడి తిరిగి లేపబడినటువంటి యేసు ప్రభువుని నమ్ముట ద్వారా, మన పాపాలు ఒప్పుకోవడం ద్వారా ప్రభు ఏం చేశాడంటే మన పాపాలను క్షమించాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మనం ఇప్పుడు నిత్య శిక్షను తప్పించుకొని నిత్య జీవానికి వారసులంగా చేయబడుతూ వచ్చాం. నిత్య జీవాన్ని మనం పొందడానికి అర్హులంగా చేయబడ్డాం. కాబట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చి నిత్య జీవానికి వారసులుగా చేస్తూ వచ్చిన ఆ ప్రభువును మనం ఏం చేయాలంటే ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, మరి ఆ స్త్రీలు ప్రభువునకు మ్రొక్కినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు మ్రొక్కినటువంటి ఆ ప్రభు ఎలాంటి వాడు అంటే తిరిగి లేచినవాడు. యేసు ప్రభువారు తిరిగి లేచుడు ద్వారా మనం పొందిన ఆశీర్వాదం ఏంది అంటే, మనం నీతిమంతులంగా తీర్చబడి నిత్య జీవానికి వారసులంగా చేయబడ్డాం. కాబట్టి తిరిగి లేచినటువంటి ఆ ప్రభువు మనకిచ్చిన ఈ ఆశీర్వాదాన్ని బట్టి మనం కూడా ఆయనకు మ్రొక్కాలి. అంటే మనం కూడా ఆయన్ను ఆరాధించే వారముగా ఉండాలి. మొదటి సందర్భంలో ఆయన తిరిగి లేచిన వాడుగా ఉన్నట్లు మనం చూస్తూ వచ్చాం. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 32-33 వచనాలు. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఇక్కడ కూడా మ్రొక్కిరి అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ సందర్భము మనకు తెలిసిన సందర్భమే. యేసు ప్రభువు తన శిష్యులను మరి అద్దరికి వెళ్ళమని సెలవిచ్చినట్లు మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. శిష్యులు మరి దోణిలో ఆ సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. ప్రభు వారితో లేడు. వారు ప్రయాణం చేస్తూ ఉండగా గాలి ఎదురయ్యింది. కాబట్టి ఆ గాలికి అలలు పైకి లేస్తూ ఉన్నాయి. అలల చేత ఆ దోణి కొట్టబడతా ఉంది. అప్పుడు ప్రభువు, శిష్యులైతే ఎంతో భయపడ్డారు. ప్రభు ఏం చేశాడంటే మరి నీళ్ళ మీద నడుచుకుంటూ వారి దగ్గరికి వచ్చాడు. వారి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు వారు భూతమని తలంచి కేకలేస్తూ వచ్చారు. అయితే ప్రభు వారిని పలకరిస్తూ వచ్చాడు.
అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీలాగా నేల మీద నడిచి నీ వద్దకు వచ్చినట్లుగా సెలవు ఇవ్వు అని. ప్రభు రమ్మన్నాడు. పేతురు మరి నేల మీద నడుచుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అయితే మధ్యలో గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. ప్రభు రక్షించని కేకేసినప్పుడు ప్రభు ఏం చేశాడంటే అతను రక్షిస్తూ వచ్చాడు. అప్పుడు ప్రభువు పేతురు ఇద్దరు దోణిలోనికి ఎక్కారు. దోణిలోనికి వచ్చారు. వారు మరి దోణిలోనికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే దోణి ఎక్కినప్పుడు గాలి అణిగింది. అప్పుడు దోణిలో ఉన్నవారు నీవు నిజముగా దేవుని కుమారుడు అని ఆయనకు మ్రొక్కినట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. రెండో సందర్భంలో ఎవరు మ్రొక్కారు అంటే దోణిలో ఉన్న శిష్యులు. ఎవరు? దోణిలో ఉన్న శిష్యులు. దోణిలో ఉన్న శిష్యులు ప్రభువునకు మ్రొక్కిన వారుగా ఉన్నారు. వారు మ్రొక్కినటువంటి ప్రభు ఎలాంటి వాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఆయన ఎలాంటి వాడు అంటే ఈ వచనములో మనం చూస్తున్నాం. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను అనే మాటను. అంటే ప్రభువు దోణి ఎక్కినప్పుడు ఏమైందంటే గాలి అణిగిపోతా వచ్చింది. అంటే ప్రభు ఏం చేశాడు? గాలిని అణిచివేశాడు. ఈ గాలి ఏం చేస్తూ వచ్చింది అని మనం ఆలోచన చేస్తే మనం గమనించవచ్చు. మరి 24వ వచనంలో గాలి ఎదురైనందున అలల వలన ఆ దోణి కొట్టబడుచుండెను అని రాయబడింది. చూడండి, గాలి ఎదురైంది, ఆ గాలికి అలలు లేచినాయి. ఆ అలల చేత దోణి ఏమవుతా ఉంది? కొట్టబడతా ఉంది. ప్రియులారా, ఈ దోణి మన జీవితానికి పోల్చబడతా ఉంది. మనము లోకమనే ఈ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటున్నాం. అనేకమైన గాలులను బట్టి మనం ఏం చేయబడుతున్నామంటే కొట్టబడతా ఉన్నాము. అనారోగ్య పరిస్థితులు అనే గాలి చేత మనము కొట్టబడతా ఉన్నాం. శోధనలు, బాధలు, శ్రమలు, కష్టాలు అనే గాలుల చేత మనం కొట్టబడతా ఉన్నాం. అయితే మన ప్రభు మీద మనం ఆధారపడితే ప్రభు ఏం చేస్తా అంటే ఆ గాళ్ళన్నిటిని ఆయన అణిచివేసేవాడుగా ఉంటున్నాడు. అంటే మనం దేని చేత కొట్టబడతా ఉన్నామో వాటిని ఆయన అణిచివేసేవాడు. వాటి ద్వారా మనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటిని అణిచివేసేవాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. అనారోగ్య పరిస్థితులే కావచ్చు, బాధలే కావచ్చు, శోధనలే కావచ్చు, శ్రమలే కావచ్చు, కష్టాలే కావచ్చు, వీటన్నిటిని ప్రభు ఏం చేస్తాడంటే అణిచివేస్తాడు. వాటి ద్వారా మనకు నష్టం కలగకుండా వాటన్నిటిని అణిచివేస్తాడు ఆయన. కాబట్టి ఆయన అణిచివేసేవాడుగా ఉన్నాడు. మనము వేడి చేత కొట్టబడి ఇబ్బంది పడుతూ ఉన్నామో వాటన్నిటిని ఆయన అణిచివేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి అణిచివేసేవాడుగా ఉన్న ప్రభువుని మనం ఏం చేయాలంటే ఆరాధించాలి. ఆయన గాలిని అణిచివేశాడు. అప్పుడు ఆ శిష్యులు ఆయనకు మ్రొక్కారు. ప్రియులారా, మన మీదకి కూడా లేస్తున్నటువంటి గాలులు ఎన్నో ఉన్నాయి. మరి వాటిని ఆయన అణిచివేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి అణిచివేసే ఆ ప్రభువుని మనం ఏం చేయాలంటే ఆరాధించాలి. మనం కూడా ఆయనకు మ్రొక్కేవారంగా ఉండాలి. రెండవ సందర్భంలో మరి దోణిలో ఉన్న శిష్యులు ఆయనకు మ్రొక్కినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ రెండో సందర్భంలో ప్రభు ఎలాంటి వాడు అంటే ఆయన అణిచివేసేవాడుగా ఉన్నాడు. మనకు వ్యతిరేకంగా లేచి మనల్ని ఇబ్బంది పరిచే ప్రతి పరిస్థితిని ఆయన అణిచివేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము అణిచివేసే ఆ ప్రభువును ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. మూడో మాట చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 9:38. అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఈ వచనములో కూడా మ్రొక్కెను అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఎవరు మ్రొక్కారు అంటే గుడ్డివాడుగా ఉండి చూపు పొందినటువంటి వ్యక్తి ప్రభువునకు మ్రొక్కినట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. గుడ్డివాడుగా ఉండి చూపు పొందినటువంటి ఈ వ్యక్తిని పరిసయ్యులు ఏం చేస్తూ వచ్చారంటే
వెలేస్తూ వచ్చారు. 35వ వచనంలో ఆ మాట రాయబడింది. ఈ వ్యక్తి వెలివేయబడ్డాడు. ఈ వ్యక్తి మనుషుల చేత వెలివేయబడ్డాడు అని చెప్పి ప్రభు విని ఈ వ్యక్తిని కనుగొని ఆ వ్యక్తి ఏమన్నా అంటే, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని మరి ఆ వ్యక్తిని అడిగాడు. ఆ వ్యక్తి ఏమన్నా అంటే, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడు అని అడుగుతా వచ్చాడు. అప్పుడు ప్రభు ఏమన్నా అంటే, నీవు ఆయన చూచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ప్రభువా, నేను విశ్వసించున్నానని చెప్పి మరి ఆయనకు మొక్కినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువునకు ఆ వ్యక్తి మొక్కినవాడుగా ఉన్నాడు. మరి ఈ సందర్భంలో ప్రభు ఎలాంటి వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనము గమనించాలి. ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడంటే, ఈ వ్యక్తికి నేను దేవుని కుమారుడను అని తను తాను బయలుపరుచుకున్నాడు. వాక్యం మనం చూస్తే అందరికీ నేను దేవుని కుమారుడను, నేనే మెస్సయ్యనని చెప్పి ఆయన బయలుపరుచుకోలేదు. కొంతమందికి మరి ఆ సంగతిని బయలుపరుస్తూ వచ్చాడు, లేక తాను దేవుని కుమారుడును అని చెప్పి కొందరికి ఆయన తెలియపరుచుకుంటూ వచ్చాడు. వారిలో ఈ వ్యక్తి కూడా ఒకడు. గుడ్డివాడుగా ఉండి చూపు పొందినటువంటి ఈ వ్యక్తికి నేను దేవుని కుమారుణ్ణి అని యేసు ప్రభు తను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. అంటే యేసు ప్రభువే దేవుని కుమారుడు అని తెలుసుకోవడం అనేది గొప్ప ధన్యత. చాలామందికి ఈ యొక్క విషయం తెలియదు. యేసు ప్రభువే దేవుని కుమారుడు అని చెప్పి చాలామంది గ్రహించలేదు. అయితే ఈ వ్యక్తి యేసు ప్రభువే దేవుని కుమారుడు అని చెప్పి తెలుసుకోగలుగుతూ వచ్చాడు. యేసు ప్రభువే తను తన వ్యక్తికి ఆ విధంగా బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఆ వ్యక్తికి ధన్యతనిచ్చాడు. ఆ వ్యక్తికి ధన్యతనిచ్చాడు. ఆ ధన్యత ఏంటంటే యేసు ప్రభువే దేవుని కుమారుడు అని తెలుసుకోవడం. కాబట్టి ఈ వ్యక్తికి ప్రభు ధన్యతనిచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ ధన్యతనిచ్చిన దాన్ని బట్టి ఆ వ్యక్తి ఏం చేస్తా ఉన్నా అంటే ఆయనకు మొక్కుతా వచ్చాడు. ప్రియులారా, మరి ఈ సందర్భంలో ప్రభు ఇచ్చేవాడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఎలాంటి వాడు ఆయన? ఇచ్చేవాడు. ఆయన ధన్యతనిచ్చాడు ఆ వ్యక్తికి. మనకు కూడా ఆయన అనేకమైన వాటిని ఇచ్చేవాడుగా ఉన్నాడు. మన జీవితంలో మనకిచ్చినవి ఎన్నో ఉన్నాయి, ఇస్తున్నవి ఉన్నాయి, ఇవ్వబోయేవి కూడా ఉన్నాయి. ఆయన మనకు రక్షణనిచ్చాడు, మనకు పాప క్షమాపణనిచ్చాడు, అలాగే మనకు నెమ్మదినిస్తున్నాడు, సంతోషాన్ని ఇస్తున్నాడు, మనకు ఎన్నో ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన మనకు పరలోకాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఆయన మనకి ఇంతవరకు ఇచ్చిన వాటిని బట్టి ఆయన మనం ఆరాధించాలి. ఆయన ఇస్తూ ఉన్న వాటిని బట్టి కూడా ప్రభువుని ఆరాధించాలి. ఆయన మనకు ఏమి ఇవ్వబోతున్నాడో వాటిని బట్టి కూడా మనం ఏం చేయాలంటే ఆయన్ను ఆరాధించాలి. ప్రియులారా, గుడ్డివాడుగా ఉండి చూపు పొందినటువంటి ఈ వ్యక్తి ప్రభువునకు మొక్కాడు. కారణం ఏంటంటే ప్రభు ఆ వ్యక్తికి ధన్యతనిచ్చాడు కాబట్టి. అంటే మన ప్రభు ఇచ్చేవాడు. ప్రియులారా, మన జీవితంలో ఆయన మనకేమి ఇచ్చాడు, ఏమి ఇస్తున్నాడు, ఏమి ఇవ్వబోతున్నాడో దాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. అలాగే చివరిగా 4వ ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనం. 12:20. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పోసుకొని వేరు వస్త్రమును ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. ఈ వచనములో దావీదు దేవునికి మ్రొక్కినట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. దావీదు దేవునికి మ్రొక్కినవాడుగా ఉన్నాడు. గమనించండి, దావీదు మరి బెత్షెబాతో పాపం చేస్తూ వచ్చినప్పుడు ఆమె గర్భం ధరిస్తూ వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. మరి దావీదు ఏం చేశాడంటే
మరి ఉజ్జియాను సంపించినటువంటి వాడుగా ఉన్నాడు. గమనించండి, దేవుని యొక్క వాక్యములో మరి ఉరియా భార్య కదా, మరి ఉరియాను దావీదు ఏం చేశాడు? చంపించాడు. ఉరియా భార్య అయిన మరి బెత్షెబతో తన పాపం చేశాడు, ఆమె గర్భవతి అయింది. దావీదు ఏం చేశాడు? ఉరియాను చంపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత మరి ఉరియా భార్యను తన భార్యగా తాను తీసుకుంటా వచ్చాడు. ఆమె మరి గర్భవతిగా చేయబడింది కాబట్టి ఒక బిడ్డను కంది. ఆ బిడ్డ కొరకై దావీదు ఏం చేస్తూ వచ్చాడు అంటే, ఉపవాసం ఉండి రాత్రంతా నేల మీద పడి ఉండి దేవుని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఆ బిడ్డ మరి జబ్బుతో ఉంది. ఆ బిడ్డ జబ్బుతో ఉన్నప్పుడు ఆ బిడ్డను బాగు చేయమని, బ్రతికించమని, స్వస్థపరచమని దావీదు ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేస్తూ వచ్చాడు. మరి అయినప్పటికీ ప్రభువు ఆ ప్రార్థన వినలేదు. మరి ఆ బిడ్డ చనిపోయాడు. అంటే ఇక్కడ మరి బిడ్డను బ్రతికించమని, బాగు చేయమని దావీదు ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చినప్పటికీ దేవుడు దావీదు ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. ఆ పుట్టినటువంటి బిడ్డ చనిపోయాడని చెప్పి తెలిసిన తర్వాత దావీదు ఏం చేస్తూ వచ్చాయంటే, యెహోవా మరి మందిరానికి వెళ్ళాడు. వాక్యం మనం చూస్తున్నాం, నేల నుండి లేచి స్నానం చేసి తైలం పోసుకుని వేరే వస్త్రాలు ధరించి యెహోవా మందిరానికి పోయి మరి ఆయనకు మ్రొక్కినవాడుగా ఉన్నాడు. ఆయనకు మ్రొక్కాడు. చూడండి, ఇక్కడ మరి దేవుడు ప్రార్థన చేసినప్పటికీ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. అప్పుడు దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? దేవునికి మ్రొక్కుతూ వచ్చాడు, దేవుని ఆరాధించిన వాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఇవ్వకపోయినా, అంటే ప్రార్థనకు జవాబు ఇవ్వకపోయినా దావీదు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుడు ఇచ్చిన వాటిని బట్టే ప్రభుని ఆరాధిస్తాం. దేవుడు మనకు ఏమైతే ఇచ్చాడో వాటిని బట్టి మనం ప్రభుని ఆరాధిస్తాం. దేవుడు కొన్ని ఇవ్వనందుకు మనం ఆరాధన చెయ్యం. ఇక్కడ దావీదు యొక్క ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు. అయినా దావీదు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. అంటే మన జీవితంలో దేవుడు ఇచ్చిన వాటిని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఇవ్వకపోయినా కూడా ఏం చేయాలి? మనం దేవుణ్ణి ఆరాధించాలి. కొన్నిసార్లు మరి మనం దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక సమస్య మనకు వచ్చినప్పుడు, ప్రభు ఈ సమస్య తొలగించు అని ఎంతో మనం ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు మరి మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు. ఆ సమస్య తొలగించకుండా అట్లానే ఉంచుతాడు. అప్పుడు ఏం చేయాలా? ప్రార్థనకు జవాబు ఇవ్వకపోయినటువంటి ఆ దేవుని మనం ఆరాధించాలా. ఎందుకంటే మన మేలు కొరకే కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు. మన క్షేమము కొరకే కొన్నిసార్లు మనము దేవుణ్ణి అడిగిన వాటిని దేవుడు మనకు ఇవ్వడు. పౌలు తన జీవితంలో మరి తన దేహంలో ఒక బలహీనత ఉన్నట్లుగా తెలియపరుస్తూ వచ్చాడు. దాన్ని తొలగించమని ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు తొలగించాలి, అలాగే ఉంచాడు. ఎందుకు అలాగూ మరి ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు అంటే, గమనించండి, ఆ బలహీనత లేకపోతే పౌలు తనకు కలిగినటువంటి దర్శనములు, ప్రత్యక్షతలు గొప్పవిగా ఉన్నాయి కనుక వాటిని బట్టి అతిశయించి నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి తాను అతిశయించి నష్టపోకుండా ఉండేదాని కొరకై ఈ బలహీనత తీసివేయకుండా అలాగే ఉంచాడు. అంటే ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా దేవుడు అలానే ఆ బలహీనత ఉంచుతూ వచ్చాడు. ఇలా అంటే మన జీవితంలో మరి కొన్నిసార్లు కొన్ని తీసివేయమని లేక మరి సహాయం చేయమని ప్రభువుని అడిగినప్పటికీ ప్రభు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. ఎందుకంటే మన క్షేమము కొరకే, మన మేలు కొరకే
దేవుడు జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉంటాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనకు ప్రభు జవాబు ఇవ్వకుండా ఉన్నదాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలంటే ప్రభువును ఆరాధించాలి. ప్రభు, నా మేలు కొరకే నేను అడిగిన వాటిని నాకు ఇవ్వకుండా నీవు మౌనంగా ఉంటున్నావు, దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నానయ్యా అని ప్రభువుని మనము ఆరాధించాలి. ప్రభు, నా క్షేమము కొరకే నేను కొన్నిటిని అడిగినప్పటికీ నీవు నాకు ఇవ్వకుండా నువ్వు అలాగే మౌనంగా ఉంటున్నావు, దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నానని చెప్పి మనం ప్రభుని ఎంతగానో ఆరాధించాలి. ఇక్కడ మరి దావీదు దేవునికి మొక్కాడు. దావీదు మొక్కిన దేవుడు ఎలాంటి వాడు అంటే ఇవ్వని వాడుగా ఉన్నాడు. అడిగినా కూడా ఇవ్వనివాడు. ఎందుకు? మేలు కొరకే, మేలు కొరకే. కాబట్టి మన జీవితంలో మరి మన ప్రభువు కొన్నిటిని అడిగినా కూడా మనకి ఇవ్వని వాడుగా ఉంటున్నాడు, మన మేలు మన క్షేమము కొరకు. కాబట్టి ఆ ప్రభుని మనం ఆరాధించాలి. మన మేలు కోరి మన క్షేమము కోరి మనం కొన్నిటిని అడిగినప్పటికీ ఆయన ఇవ్వకుండా ఉంటా ఉన్నాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో ఘనపరచాలి. కొన్నిసార్లు తల్లిదండ్రులు మరి పిల్లలు అడిగినవన్నీ ఇవ్వరు. పిల్లలు కొన్నిటిని అడుగుతూ ఉంటారు. అడుగుతూ ఉంటే పిల్లలకి తల్లిదండ్రులు ఇవ్వరు. బాగా మరి అప్పుడే 10వ తరగతి అయిపోయింది, ఇంటర్లోనికి వచ్చాను అనుకోండి, ఆ పిల్లోడికి ఒక మంచి బైక్ కొనమని ఆ పిల్లోడు అడుగుతూ ఉంటే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు? కొన్ని ఇవ్వరు. ఎందుకు? ఆ పిల్లవాడి యొక్క క్షేమము కొరకు, మేలు కొరకే. బండిస్తే మరి ఎలా పడితే అలా నడిపి ఏదో ఒక ప్రమాదానికి గురవుతాడని చెప్పి ఏం చేస్తారు? ఇవ్వరు. అలాగే మన దేవుడు కూడా మరి మనము కొన్నిటిని అడుగుతున్నప్పటికీ మన మేలు కొరకు ఇవ్వకుండా మౌనంగా ఉంటున్నాడు. కాబట్టి మన మేలు కొరకు మనం అడిగిన వాటిని ఇవ్వకుండా ఉంటున్న ఆ ప్రభువుని మనం ఆరాధించే వారంగా ఉండాలి. ఈ సమయంలో మరి మొక్కినటువంటి 4 సందర్భాలను మనం చూస్తూ వచ్చాం. మొదటి సందర్భంలో ఎవరు మొక్కారు? ఆ స్త్రీలు మొక్కినట్లుగా మనం చూస్తూ వచ్చాం. ఆ సందర్భంలో ప్రభు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే ఆయన తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. రెండవది, ధోనిలో ఉన్న శిష్యులు ఆయనకు మొక్కారు. ఆ సందర్భంలో ప్రభు ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే ఆయన అణిచివేసిన వాడుగా ఉన్నాడు. మూడో సందర్భంలో మనం చూస్తూ వచ్చాం, చూపు పొందినటువంటి ఆ గుడ్డివాడు ప్రభునకు మొక్కాడు. ఆ సందర్భంలో ప్రభు ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే ధన్యతనిచ్చేవాడుగా ఉన్నాడు, ఇచ్చేవాడుగా ఉన్నాడు. నాలుగోది, దావీదు ప్రభునకు మొక్కాడు. ఆ సందర్భంలో ప్రభు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే మన మేలు కోరి మనకు కొన్ని ఆయన ఇవ్వని వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రభువును మనం ఆరాధించాలి. తిరిగి లేచిన ప్రభువును, అణిచివేసే ప్రభువును, ఇచ్చే ప్రభువును, మన మేలు కొరకు కొన్నిటిని ఇవ్వకుండా ఉంటున్న ప్రభువుని మనం ఎంతగానో ఆరాధించి ఘనపరిచే వారముగా ఉండాలి.